ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పాకాలలో మత్స్యకారులు సమావేశం కానున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన 4 బోట్ల మిస్సింగ్ పై తీర ప్రాంత గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మత్స్యకారులకు అండగా నిలుస్తామని మంత్రులు, అధికారులు వరుస సమావేశాలు పెట్టి హామీలిచ్చారు. దీనిపై ఇవాళ 164 గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ పెద్ద కాపులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బోట్ల మిస్సింగ్ లో ఇప్పటికే ఇసుకపాలెం, పాత బంగారు పాలెంకి చెందిన పెద్ద కాపులు బందీలుగా ఉన్నారు. వారిని ఈ సమావేశంలో హాజరుపరిచి మత్స్యకార గ్రామాల పెద్దలు విచారించనున్నారు. సమావేశం నేపథ్యంలో గ్రామానికి సమీపంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మత్స్యకార గ్రామ పెద్దలందరూ కలిసి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. సో ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్, మొత్తాన్ని మనం చూసుకుంటే ఇటీవల 15 రోజులుగా కూడా మత్స్యకార గ్రామాల్లో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఏదైతే మార్చి 17వ తేదీ ఈ యొక్క ఇసుకపల్లికి సంబంధించినటువంటి జువల్దిన్నె హార్బర్లో 4 ఏదైతే మరపడవలు తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు పట్టుకొని ఆ ప్రాంతంలో ఉంచడం జరిగింది. అయితే ఆ ఉంచినటువంటి పడవలు కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లన్నీ కూడా మార్చి 18వ తేదీన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మత్స్యకారుల యొక్క సహకారంతోనే ఆ 4 బోట్లు విడిపించుకున్న తర్వాత అవి దొంగిలించుకోపోయారు. సో అప్పటి నుంచి కూడా మత్స్యకారులకు సంబంధించిన గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం. ఎక్కడికెక్కడ కూడా మత్స్యకారులంతా కూడా ఒక దురాయి పద్ధతి ఉంటుంది. మత్స్యకారులకు సంబంధించినటువంటి దాదాపు 4 జిల్లాలు మన సరిహద్దు ప్రాంతాలు అంటాము. ఏదైతే బాపట్ల, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. సో ఈ 4 జిల్లాలకు సంబంధించి 164 గ్రామాల ఈ యొక్క మత్స్యకారుల పెద్దలు అంటాం. సో వీళ్ళని కాపులు అంటాము. ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి పెద్ద కాపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా అందరూ కూడా ఏకమైపోతారు. ఒక సమస్య వచ్చినా, లేదంటే ఒక అలజడి వచ్చినా, లేదంటే ఒక రాధాంతం వచ్చినా కూడా ఆ గ్రామాల కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఆ కట్టుబడి దురాయి పద్ధతి ఉంటుంది. సో వాళ్ళే వాటన్నిటి కూడా పరిష్కరించుకుంటారు. మత్స్యకారులు ఏదైనా ఒక ఉద్రిక్త వాతావరణం, ఒకవేళ వాళ్ళు కొట్టుకున్నా, లేకపోతే వాళ్ళు ఒక దురాయి పద్ధతి వేయాలనుకున్నా కూడా అంతా వాళ్ళే నిర్ణయించుకున్నటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ ఉండడానికి లేదు. ఇటీవల కాలంలో దాదాపు 15 రోజులుగా మనం చూసుకుంటే మత్స్యకారుకు సంబంధించినటువంటి ఆ యొక్క గ్రామాల్లో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లు మిస్సింగ్ పై ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పెద్ద కాపులంతా కూడా గుర్రుమంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా కూడా ఒకవైపు ఏపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా అనేక మంది మంత్రులు, ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను సంప్రదించినప్పటికి కూడా ఏదైతే 4 బోట్లను మేము తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లు మా మత్స్య సంపదను ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తుంటే మేము పట్టుకున్నటువంటి ఆ 4 బోట్లను ఎవరు వదిలించారు, ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడితో వదిలించారంటూ కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఇసుకపాలెం చెందినటువంటి పెద్ద కాపు ఎవరైతే పొట్టయ్య ఉన్నాడో, అదేవిధంగా బంగారుపాలెం చెందినటువంటి మరో పెద్ద కాపు ఎవరైతే జాలరెడ్డి ఉన్నారో, మరొక శెట్టి. సో ఈ 3 పెద్ద కాపులు అంటాం. సో ఈ యొక్క కాపులు యొక్క ఆధ్వర్యంలోనే ఈ 4 బోట్లు జువల్దిన్నె హార్బర్లో ఉంచడం జరిగింది. అవి మిస్ అయిన తర్వాత దాదాపు కూడా ఒక అలజడి వాతావరణం అయితే ఈ యొక్క పట్టపాలెంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ రోజు ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సింగరాయకొండ ప్రాంతం, ఏదైతే పాకాల పంచాయతీ అంటాం, సో అక్కడ ఏదైతే ఒక గుడి ప్రాంగణంలో ఈ 164 గ్రామాల మత్స్యకారులతో పాటు పెద్ద కాపులంతా కూడా సమావేశం హాజరవుతున్నారు. ఇప్పటికే దాదాపు కూడా వేల సంఖ్యలో అక్కడికి మత్స్యకారులు చేరుకున్నారు. 164 గ్రామాలకు చెందినటువంటి పెద్దలు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు దాదాపు మార్చి 18 బోట్లు మిస్ అయిన తర్వాత ఎవరైతే ఆధీనంలో ఇసుకపాలెం పెద్ద కాపు, ఇటు బంగారుపాలెం పెద్ద కాపు ఉన్నారో వాళ్ళు కొంతమందిని 3 పెద్ద కాపులను కూడా బంధించడం జరిగింది. దురాయి కూడా వాళ్ళ మీద వేయడం జరిగింది. ఆ 3 కూడా ఏదైతే ఈ రోజు సమావేశం పాకాల్లో జరుగుతుందో ఆ పాకాల పంచాయతీ జరుగుతున్నటువంటి సమావేశంలో వీళ్ళు 3 కూడా హాజరుపరుస్తున్నారు. 164కు సంబంధించినటువంటి గ్రామాల యొక్క పెద్ద కాపులు అక్కడ ఉండడంతో ఏదైతే వీటి వెనకాల కారణం ఎవరు, కుట్రదారులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మనం ఏదైతే మన మత్స్య సంపదను తీసుకోపోకుండా తమిళనాడుకు సంబంధించి ఏదైతే అదేవిధంగా ఇటు పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లు మన సంపదను ఏదైతే అక్రమంగా తీసుకువెళ్లకుండా కూడా ఎలాంటి దురాయి వేయాలా, ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. నెల్లూరు నుంచి కొత్తగా కూడా మరబోట్లను రెండు మరబోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు మెరైన్ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గస్తీని అయితే ఏర్పాటు చేశారు. మరి సూలూరుపేట వరకు కూడా ఏదైతే ఇటు మత్స్యకారులకు సంబంధించి తమిళనాడు సరిహద్దు, ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. సో సరిహద్దుల మధ్య కూడా ఇటీవల కాలంలో ఇటు
మెరైన్ పోలీసులు గస్తీ పట్టాలా లేదా చేపల వేటకి వెళ్లే మత్స్యకారులు కూడా గస్తీ పట్టారు. కానీ కొన్ని బోట్లు సరిగా పనిచేయకపోవడంతో దాదాపు కూడా ఈ యొక్క ఆటంకం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు సమావేశంలో కాపులు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఎలాంటి కట్టుబాట్లు ఉండబోతున్నాయని ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు. రైట్, థ్యాంక్ యూ నరేష్.